ప్రియమిత్రులకు శుభోదయం. కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం ప్రతి పద్యము కూడా పనస తొనల వలె పంచదార చిలకల వలె మాధుర్యాన్ని అందిస్తూనే సాహితీ జగత్తులో జగజ్జేయమానంగా వెలుగుతున్నాయి. అటువంటి పద్యాల్లో ఒకటి హరునకు నవ్వు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నకల్యకున్ ద్రుపద కన్యకున్ అత్తిహరించు చుట్టమై పరగిన ఎట్టిని పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. ఇది దాశరథి శతకంలో 15వ పద్యం. హరునకునన్ అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై. మహాకవులు పదాలని చాలా పొందికగాను సమయానుకూలంగాను వాడతారండి. ఆ పద్యంలో హరునకు శంకరుడికి, అవ్విభీషణునకున్ ఆ విభీషణుడికి, అద్రిజకున్ పార్వతీదేవికి తిరుమంత్రరాజమై ఉపాసనా మంత్రంగా ఉంది రామనామం. అందుకనే ఏకదా సుఖమాసీనం శంకరం లోకశంకరం పప్రత్య పార్వతీ భక్త్య కర్పూర ధవళం శుభం అంటాం. పార్వతీ పరమేశ్వరులు మాటలు చెప్పుకుంటూ ఉంటే వారి మాటల మధ్యలో వస్తూ ఉంటుంది రామనామం. ఎత్ర ఎత్ర నాద కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షాంతకం అంటాం. రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు. అటువంటి హరుడికి, విభీషణుడికి, పార్వతికి కూడా మంత్రరాజం, తిరుమంత్రరాజం ఉపాసనా మంత్రంగాను, కరికి నకల్యకున్ ద్రుపద కన్యకున్ ఆర్తికరించు చుట్టమై. చుట్టము అనేటటువంటి వాడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వచ్చి ఆదుకోవాలి తప్పితే సుఖంలో ఉన్నప్పుడు సుఖాలు పంచుకోవడానికి వచ్చి బట్టలు పెట్టించుకుని వెళ్ళిపోయేవాడు కాదు. కరికిన్, హే ప్రభు, నీవు తప్పితే నాకు మరొకడు లేడు, నీవే నన్ను కాపాడాలి, ఉన్నావా లేవా అనే సందేహమే లేదు, అన్యథా శరణం నాస్తి అనగానే ఆ గజేంద్రుడిని వచ్చి కాపాడాడు. అహల్యకున్ బండరాయిగా మారిపోయి ధ్యానంలో ఉన్నటువంటి అహల్యను స్త్రీగా మార్చాడు. ద్రుపద కన్యకున్ నిండు సభలో తన యొక్క మాన ప్రాణాలను కాపాడటం అని అర్థిస్తే వచ్చి ఆదుకున్నాడు బంధువుగా. కరికి అహల్యకు ద్రుపద కన్యకకు చుట్టమై ఆర్తిహరించాడు, బాధల్ని పోగొట్టాడు. అటువంటి రామచంద్రుడు అయినటువంటి పరగిన ఎట్టిని పతిత పావన నామము. ఆ విధంగా అందరినీ ఆదుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి రామ అనేటటువంటి నీ నామం జిహ్వపై నిరంతరము, నా నాలిక మీద నిరంతరము ఎల్లప్పుడూ కూడా నటింపజేయుమిక. నా నాలిక మీద ఆ పవిత్రమైనటువంటి నామం వినిపడేటట్టుగా, నటించేటట్టుగా, కదలాడేట్టుగా చూడవలసింది దశరథి కరుణాపయోనిధి. దశరథ తనూజ రామచంద్ర అంటున్నాడు కంచర్ల గోపన్న. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అన్నటువంటి ఆ మహానుభావుడి యొక్క తొలి రోజుల్లో రామభక్తి ఎలా ఉందో చూడండి. హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నకల్యకున్ ద్రుపద కన్యకున్ ఆర్తికరించు చుట్టమై పరగిన ఎట్టిని పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. కరుణా సముద్రుడు అయినటువంటి రామచంద్ర, నన్ను కాపాడవయ్యా అంటున్నాడు కంచర్ల గోపన్న. స్వస్తి.